మేడము ప్రియ వెళ్ళిపోయారన్నా. కూతురు కోసం ఏదో చేశావు. ఆ క్రాంతిగాడి నీ లెవెల్ మొత్తం దింపేశాడన్నా. పిఆర్ అని కూడా వాడికి సపోర్ట్. ఇంత జరిగాక మన ఇక్కడ ఉండలేమన్నా. ఉండలేం, మనం విడిపోదాం అన్నా. నేను అదే డిసైడ్ అయ్యాను. అబ్బో కొడుకులు ఇద్దరు వాల్యూ లేకుండా చేశాను. ఆస్తిలో వాటా ఇచ్చేయమంటాను. అవునన్నా. నాన్న మసాజ్లో ఉన్నాడు, ఎవరిని కలవడు. చెప్పాడుగా పిల్లోడు. నేను పిఆర్తో మాట్లాడాలి. నాతో మాట్లాడు. ఇది పిఆర్తో మాట్లాడే విషయం. అది ఇంతకు ముందులే. ఇప్పుడు మధ్యలో నేను ఒకడున్నాను. నాకు చెప్పు. నాకు నా డబ్బు కావాలి. నాకు నా వాటా కావాలి. అసలు నీ ఫేసు నీ ఎదవాటం నాకు నచ్చలే. నేను ఉద్యోగం నుంచి తీశాను. డబ్బే లేకపోతే ఇదేమైనా గవర్నమెంట్ జాబా రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వడానికి? ఉద్యోగం ఏంటి? ఇద్దరం కలిసి సంపాదించాం. అంటే నువ్వు లేకపోతే పిఆర్ లేడా? లేడో. నా వాటా నాకు కావాలి. సర్లే ఎంత? 50%, అంటే 500 కోట్లు. తొడుక్కొనే కోట్లేం కాదు, 1% కూడా ఇవ్వను. మీకు ఊడికి వచ్చేసాడు ఇప్పుడు దాకా. శేషన్ ఏమైనా బానిసా? ప్యాక్ ఆడాలంటే జోకర్ కంపల్సరీ. ఏంటది? అది అది క్రాంతనని శేషంకల్ కుడుతున్నారు. నా కొడుకు మీద చేస్తున్నావా? నీ కింద పని చేసే పనవాడనుకుంటున్నావాడు నా కొడుకురా. వీడు వీడు నన్ను పనోడన్నాడు. మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు నీ కొడుకు. అవునా? ఈడేం కూర్చాడో తెలుసా? ఈడు లేకపోతే నువ్వు లేవంట. ఆస్తిలో వాట కావాలంట. అది నిజం. నేను లేకపోతే పిఆర్ లేడు. పిఆర్ ఒక జోకర్. ఏంటో పాగుతున్నావు ఇందాక నుంచి. వరలక్ష్మి మ్యాటర్లోనే వేసేవాడిని. నా తండ్రి జోలికొస్తే ఏమన్నారా రే? వాటర్ కావాలరా నీకు రే? నా సొమ్ము నా సామ్రాజ్యం మొత్తానికి వారసుడు నా కొడుకు. నువ్వు కాదు, నువ్వు పనోడివి. నా కొడుకు ఒక్కడుంటే నాకు చాలు. మీరు వెళ్ళండి, వెళ్ళండి. డాక్టర్ ఫోన్ చేయి. డిస్టర్బ్ అయ్యారా? చిన్న గొడవ జరిగింది డాక్టర్. ఆ తర్వాత ఇలా సిచ్యుయేషన్ ఇస్ వెరీ బ్యాడ్. టాబ్లెట్స్తో రికవర్ అవడం. ఆపరేషన్ కంపల్సరీ. లేట్ చేస్తే వెరీ డేంజర్. దాసన్న, ఇన్నాళ్ళ నుంచి మన మధ్యలో ఉన్న కోపాలు పగలు మర్చిపోదాం అన్నా. అందరూ కలిసి ఆ పిఆర్ గారిని నాశనం చేయాలి. శేషన్ కూడా మనతో కలుస్తున్నాడు. దయచేసి మాకు సాయం చేయండి. వెల్కమ్ ఫ్రెండ్. 20 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఆ పిఆర్ గాడు వీక్ అయి నేను స్ట్రాంగ్ అయ్యాను. అందుకే బైరాగి చెప్పగానే మిమ్మల్ని రమ్మన్నాను. 20 ఏళ్ళు ఆయనతో కలిసి ఉన్నందుకు అన్నకి బాగా పెట్టాడు. ఇద్దరం కలిసి సంపాదించిన కోట్ల ఆస్తి చేజారిపోయింది. కూతురు కాళ్ళు జారలేదుగా, సంతోషించు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ పోవాలి. ఆస్తి నాకు రావాలి. 50% నువ్వు తీసుకో. సేమ్ ఐడియాతో హాంకాంగ్ నుండి ఒక ఫ్రెండ్ వచ్చాడు. విరుజీ రండి. అప్పుడంటే పిఆర్ పార్టీ, ఇప్పుడు మనంతా ఒకటే పార్టీ కదా. ఎనిమికే ఎనిమి మన ఫ్రెండ్. అందరం కలిసి వాళ్ళని లేపేద్దాం. అప్పుడు సిటీకి ఒకడే కింగ్. దాస్ శేషన్న, పిఆర్ చేస్తే ఆస్తి కొడుకు వెళ్తుంది, కొడుకు చేస్తే ఆస్తి మొత్తం అనాథ శరణాలయంకి వెళ్తుంది. ముందు ఆస్తి మొత్తం లాగితే అప్పుడు ఇద్దరు హస్తికలు ఒకేసారి కలపచ్చు. హలో అన్నా, ఎల్లుండే పిఆర్ ఆపరేషన్. బతికే ఛాన్సెస్ 50-50 అంట. నువ్వు అక్కడే ఉండే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. బాయ్. కరెక్ట్గా పిఆర్కి ఎల్లుండే ఆపరేషన్ అంట, కానీ బతికి ఛాన్సెస్ 50-50 అంటున్నారు. ఓన్లే మనం చంపకూడనే చేస్తాడు. చేస్తే మరి ఆస్తి ఏం జరిగిన ఆపరేషన్ ముందే జరగాలి. కరెక్ట్. డబ్బులు చేతికి రాగానే నా తమ్ముణ్ణి నా కళ్ళ ముందే చంపినట్టు ఆ పిఆర్ గాడి కొడుకుని వాడి కళ్ళ ముందే చంపుతాను. సూపర్. ఏర్పాట్లు చూడండి రా.
పిఆర్ బిడ్డ, పిల్లలు దైవ సమానులు. నీ స్వస్థత కొరకు ఆ ప్రభువును ప్రార్థించుచున్నారు. నానా నీకేం కాదు నాన్న, ఆపరేషన్ బాగా జరుగుతుంది. చూసావా నాన్న, నీకే రిలేషన్స్ సెంటిమెంట్స్ లేవన్నావు. పిల్లలకి నీ మీద ప్రేమ చూడు. ఇవే నాన్న రిలేషన్స్ అంటే. క్రాంతి, మీరు రిస్క్ డిక్లరేషన్ సైన్ చేయాలి. ప్లీజ్, ఆయన మెడికేషన్ లో ఉన్నాడు. నా చేతులతోనే ఏయ్, 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 ఎక్కువ ఎక్సైట్ అవ్వకు. వీడు కోమలో వీడితో చాలా పని ఉంది. నీకెక్కువ చెప్పక్కర్లేదు. నీకు ఆపరేషన్ జరగాలన్నా, నీ కొడుకు బతకాలన్నా, నీ మొత్తం ఆస్తులన్నీ నాకు ట్రాన్స్ఫర్ కావాలి. నీకు నీ కొడుకుంటే చాలా అన్నావు కదా, ఆస్తి మొత్తం అన్నకి. లేదు ఇవ్వను. నాన్న, నీకంటే డబ్బు ముఖ్యం కాదు నాన్న. ఇచ్చాయి నాన్న, ఇచ్చాయి నాన్న. అబ్బో ఏం సెంటిమెంట్ అబ్బాయి. లాయర్ సార్. ఫార్మాలిటీస్ చూడు. ఓకే సార్. పవర్ ఆఫ్ అటార్నీ వీడి కొడుకు పేరు మీద రాయి. వారసుడు కదా, అమ్మి నాకిస్తాడు. తండ్రంటే బాగా ఇష్టం వీడికి. చేచో, హే పిఆర్, హాంకాంగ్ కి ఫోన్ చేసి బెనర్జీతో టోటల్ డబ్బు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పు. బెనర్జీ. హలో, బెనర్జీ, పిఆర్ మొత్తం అమౌంట్ ని వీళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయి. మొత్తం డబ్బులా? శిశు అకౌంట్ కి. ఓకే. అకౌంట్ నంబర్. థ్యాంక్ యూ. అకౌంట్ నంబర్ 42876. ఏ యాసిడ్ బైరాగి, మీరు వీడితో వెళ్ళండి. ఎప్పటికప్పుడు ఫోన్ చేయండి. బ్యాంక్స్, హవాలా మొత్తం నెట్వర్క్ వాడండి. ఇల్లు, సైట్స్, బ్లాక్ మనీ మొత్తం. నాకు వాటా కాదు, ఆస్తి మొత్తం కావాలి. చేచో, నీకు కావలసిన డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. ఈ లోపు మా నాన్నకేమైనా జరిగిందో మీలో ఒక్కడు కూడా మిగలడు. నాన్న జాగ్రత్త, నాన్న జాగ్రత్త. జాగ్రత్త. అన్నా, అన్ని ఒరిజినల్ నోట్లే. ఆ అబ్బా కొడుకులకి ఇంకేం మిగల్లా. మొత్తం తీసుకొచ్చేస్తున్నాం. 100 కోట్లు తీసుకుని వీడిని వదిలేద్దాం. ఏమంటావ్? నేను అదే అనుకుంటున్నాను. వ్యాన్ వచ్చింది. హే, పదండి. చలో 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 చలో. త్వరగా త్వరగా చలో చలో చలో. పద 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 పదండి. రేయ్, ఓపెన్ చేయండి. చూడండి. హే, డబ్బేది? యాసిడ్. అన్నా యాసిడ్ అన్నా. ఏమైందా? డబ్బేదేనా? నన్ను అడుగుతావేంట్రా? డబ్బేది? అన్నా, డబ్బు మొత్తం దీంట్లోనే పెట్టామన్నా. కానీ తర్వాత ఏమైందంటే, అమ్మా, అవును, నేను ఎక్కడున్నానంటన్నా. అన్నా, పిఆర్ కనిపించట్లేదన్నా. అవతల షూటింగ్ టైం అయింది కానీ ఆ సమాధి తీసేస్తున్నారంటే అది నా భార్య సమాధి. సమాధి విగ్రహం అంతా సెట్టింగ్ అయ్యా, పని అయిపోయింది, తీసుకెళ్తున్నాం. ఏ జాత
బాబు క్రాంతి, నువ్వు నా బాబువి కాదు, నేను నీ కొడుకుని కాను. నమ్మించి మోసం చేస్తే ఎలా ఉంటుందో ఎప్పటికైనా తెలిసిందా పోతురాజు? ఎన్నో పాపాలు చేసి నువ్వు సంపాదించిన మొత్తం ఆస్తి ఇప్పుడు నాది. అర్థం కాలేదా తాతయ్య? గుర్తుకొచ్చిందా? నిన్ను నమ్మిన నీ ప్రాణ స్నేహితుడు కృష్ణ కొడుకుని. నేనింకా బతికే ఉన్నాను. పగే నాకు ఆయుష్ పోసింది. నిన్నీ స్థితిలో ఎప్పుడు చూస్తానా అని 20 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. నా కొడుకుని, కోడల్ని నా కళ్ళ ముందే చంపాం. మేం కూడా చచ్చిపోయామనుకున్నాం. కొన ఊపిరితో నేను, నా మనవుడు బయటపడ్డాం. ఎవరైనా తమ బిడ్డని డాక్టరో ఇంజనీరో చెయ్యాలనుకుంటారు. నేను నా మనవుడిని నీ మీద పగ సాధించడం కోసమే పెంచాను. ఓ ఆయుధంలా తయారు చేశాను. కంత్రి నా కొడక. కంత్రినే, కానీ నీ కొడుకుని కాదు. కంత్రిగా మారే నీ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యా. బైరాగే, వీడు నా మనిషే. నీ చేతుల్లో చచ్చిపోయిన శివుడి కొడుకు. వాళ్ళ నాన్న చేసిన తప్పుని మాకు సాయపడి ఇలా సరిదిద్దుకున్నాడు. నీ ఆచూకీ తెలుసుకొని 4 ఏళ్ల క్రితమే వీడిని నీ గ్యాంగ్లో జాయిన్ చేశారు. తరువాత టైం చూసి నేను ఎంటర్ అయ్యా, నీ దృష్టిలో పడ్డా. వాడితోనే నీ చుట్టూ కంచె వేయించా. నాకు కావలసిన కార్నర్కి నిన్ను తీసుకొచ్చా. ఏ వీక్నెస్ సెంటిమెంట్లు లేవన్న నిన్ను కొడుకు పేరుతో ఒక సెంటిమెంటల్ ఫూల్ని చేశా. ప్లాన్ చేసి నువ్వు శేషు విడిపోయేలా చేశా. ఆఖరికి నిన్ను ఇలా ఒంటరోణ్ణి చేశా. డాక్టర్ మాయా, హాస్పిటల్ మాయా, ఆపరేషన్ మాయా, ప్రేమాలయ, ఫాదరు, పిల్లలు, సమాధి, పచ్చపట్టు అన్ని మాయే. నీ తలకి తగిలిన దెబ్బ నేను కొట్టింది. నీకే జబ్బు లేదు, అది కూడా నేను సృష్టించింది. నీకు మైకం రావడానికి మందులు కలిపాం. ఏ డబ్బు మీద పిచ్చితో మా అమ్మా నాన్నల్ని చంపి నువ్వు కోట్లు సంపాదించావో అదే డబ్బు నీ దగ్గర లేకుండా చేశాను. నిన్ను చంపడం నాకొక్క క్షణం, కానీ నీలో రాక్షసుణ్ణి చంపమన్నాడు రా మా తాత. వదిలేశాను కదా అని మళ్ళీ మా జోలికొస్తే నేను మా తాతంత మంచోని మాత్రం కాదు. హలో, ఐఆమ్ ఫాదర్ దైవ సహాయం కాదు, తిరుపతి. సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ని. వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులే. అన్నట్టు నీ ఆస్తి అంతా మొత్తంగా లాగేసాడంటగా. బాబు ఇప్పుడు నువ్వేం చేస్తావయ్యా? ఓ పని చేయవయ్యా, మాతో వచ్చేయి. రోజుకు 200 బత్తా, పొద్దున సాయంకాలం ఫుడ్ ఫ్రీ. కళ్ళు భలే ఉన్నాయిరా. డైలాగ్ కూడా బాగా చెప్పావనుకో, మంచి పెద్ద యాక్టర్ అయిపోయి నీ వల్లే సినిమాలు ఆడేంత రేంజ్కి వెళ్తావయ్యా. అసలేంటో ఈ కన్ఫ్యూజన్. చేతికి దొరికిన వాడిని వదిలేశాను. వీళ్లతో అనవసరంగా పెట్టుకున్నాను. నేనే డైరెక్ట్ గా వేసి ఉండాల్సింది ఆ పిఆర్ గాని. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు. మోసం చేశాడు రా. వాడు నా కొడుకు కాదు. అసలు ఏం మాట్లాడు? నిజం రా, వాడు మనం చంపేసిన కృష్ణ కొడుకురా. ముసలోడు ఇంకా బతికే ఉన్నాడు. మన ఇద్దరిని విడదీసి పూల్స్ చేసి ఆస్తి మొత్తం అన్ని రాగేసి. దాస్, నీ సాయం కావాలి. ఈ దాస్ ని శరణన్న వాడు బద్దా శత్రువైన దోస్తే. అడుగుతుంది గ్రేట్ పిఆర్. నాకెందుకురా వీడి ఫ్రెండ్షిప్ మాటలు?
నాకు కావాల్సింది వీడి ప్రాణం. పిఆర్ అనిపించాడు మధ్యలో విడి డిస్టర్బెన్స్ ఏంటి? దాస్ వాడు నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టాడు. బైరాగి గారు నన్ను ఫూల్ చేశాడు. క్రాంతిగాడి ప్రాణాలు కావాలి, ఎలా పట్టాలి? లోపలికి ఎక్కించండి. అలాగే సార్. చెప్పు క్రాంతి. బైరాగి, వరలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మన ఊరు చేరిపోయారు. బ్యాంకు పనవగానే మేము బయలుదేరతాం. నువ్వు త్వరగా చిన్నాన్ని తీసుకొని అవుట్స్కట్స్లో వెయిట్ చేయి. అలాగే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. హాంకాంగ్ నుంచి వచ్చిన అమౌంట్స్, హైదరాబాద్ ప్రాపర్టీ అమౌంట్స్, క్యాష్గా డిపాజిట్ చేసిన 300 కోట్ల అమౌంట్ మీ ఫాదర్ పేరు మీద కృష్ణా చారిటబుల్ ట్రస్ట్లో డిపాజిట్ అయ్యాయి. ఇక మీ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. చెప్పారాగి. బైరాగి కాదురా, నీ బాబుని. సారీ, అలవాటైపోయింది. రై 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 బైరాగ్ ఎక్కడ? బైరాగి ఆ బచ్చగాడు నా దగ్గరే ఉన్నాడు. గోల్కొండ కిల్లాకు వచ్చి నా డబ్బు నాకిచ్చి వీళ్ళని కాపాడుకో. లేదంటే నీ వరలక్ష్మి, నీ తాత, నీ ఊరు ఏది మిగలదురా. బచ్చా రా రా త్వరగా రా. బైరాగి బైరాగి రై బైరాగి రై మాట్లాడరా. రై మాట్లాడరా. బైరాగి బైరాగి చిన్న ఎక్కడరా? చిన్న చిన్న అక్కడ ఉన్నాడు. చిన్న చిన్న కాపాడరా. చిన్న బైరాగి రేయ్, వెళ్ళి చూడండి రా.
చంపేస్తా. చంపేరా వాణ్ణి, చంపే. వాడేరా నీ కొడుకు, చంపు వాణ్ణి. నీ భార్య చనిపోయిన తర్వాత మా తాతరా వాడిని చెరదీసి పెంచింది. నా తమ్ముళ్ళ చూసుకున్నాను, వాడిని చంపే. నువ్వు చేసిన పాపాలన్నీ వాడికి చుట్టుకున్నాయిరా. చెప్పాను కదరా, నేను మా తాతంత మంచోడిని కాదని.